వెళ్ళి ఒక క్లెన్జింగ్ ప్రాసెస్ లాగా శానిటైజేషన్ అంటారు, దాన్ని క్లీన్ చేసినప్పుడు తర్వాత కాన్వాయ్ వెళ్తుంది. సో అక్కడ ఎవరైనా దాచుకొని దాని మీద ఫైర్ చేయకుండా కానీ అట్లా చేసుకుంటాం. రోజు డ్రిల్స్ అవుతాయి అనమాట. అండ్ ఇట్స్ హ్యాపెనింగ్ సిన్స్ ద లాస్ట్ 30 years. అయితే దీంట్లో ఒకటి మనము ఇంతకుముందు ఇన్ఫార్మల్గా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఆర్మీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలా అని ఒక ప్రశ్న వస్తుంది. ఆర్మీ అంటే నార్మల్లీ యుద్ధము ఒక ఎనిమీతో కొట్లాడడానికి, ఎక్స్టర్నల్ అగ్రెషన్. దీంట్లోనేమో ఇంటర్నల్గానే మనకు ప్రాబ్లమ్స్ అవుతున్నప్పుడు మన వాళ్ళతోనే మనం యుద్ధం అవుతున్నప్పుడు లాగా ఆర్మీని డిప్లాయ్మెంట్ ఇస్ నాట్ కరెక్ట్. చాలా ప్లేస్లో ఇట్స్ కాల్డ్ ఇంటర్నల్ ఇన్సర్జెన్సీ అంటాము. దీనికి పోలీసు ఇంకొన్ని వేరే స్పెషల్ ఫోర్సెస్ ఉంటాయి, కానీ వాళ్ళతో కంట్రోల్ కాలేదు కాబట్టి ఆర్మీని తీసుకురావడం జరిగింది. దాంట్లో వచ్చిన తర్వాత ఉండిపోయింది. ఫస్ట్ ఇనిషియల్లీ ఏమనుకున్నారు, టెంపరీగా పెడదాము, ఆఫ్టర్ ఇట్ ఇస్ కంట్రోల్ వీ విల్ మూవ్ అవే దిస్ ఫోర్సెస్ అని. కానీ ఇక పర్మనెంట్గా అయిపోయింది. రాష్ట్రీయ రైఫిల్ బెటాలియన్స్ అయిపోయినాయి. చాలా ఆర్మీకి పెద్ద రోల్ అయిపోయింది అనమాట ఇక్కడే. అయితే అప్పటికిప్పటికి డిఫరెన్స్ అని మీరు చూస్తే రీసెంట్ టైం లాస్ట్ ఒక 10 yearsలో ఈ కొత్త గవర్నమెంట్, మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెరిగింది. అంటే రోడ్ నెట్వర్క్, ముందు రోడ్ నెట్వర్క్ బాగా లేకుండా రోడ్ పెరిగింది. రైల్ నెట్వర్క్ పెరిగింది. ముందు మన రైల్ హెడ్ జమ్మూ వరకే ఉండేది, ఇప్పుడు తర్వాత ఉధంపూర్ వరకు పెంచారు, మళ్ళీ శ్రీనగర్ వరకు కూడా ఇప్పుడు అయిపోయింది. సో ట్రైన్స్ వరకు మన కమ్యూనికేషన్ పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ప్లేసెస్లో వరల్డ్స్ హైయెస్ట్ రైల్ బ్రిడ్జ్ కట్టడం జరిగింది. తర్వాత ఎయిర్వేస్ కూడా ఇంప్రూవ్ అయినాయి చాలా. సో యాక్సెసిబిలిటీ హ్యాస్ ఇంప్రూవ్డ్. ముందు కమ్యూనికేషన్ సరిగ్గా లేకుండా ఇప్పుడు అది చాలా ఇంప్రూవ్ అయింది. దాంతో రాకపోకలు పెరిగినాయి. అండ్ ఇన్ బిట్వీన్ అ బిగ్ పాలసీ డెసిషన్ ఆర్టికల్ 370, దాని అబ్రోగేషన్, దాని రిమూవల్. అయితే కశ్మీర్కి యాక్సెషన్ అయినప్పుడు 47లో స్పెషల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది ఆర్టికల్ 370 కింద. అంటే నేను అక్కడ ల్యాండ్ కొనుక్కోలేము, లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ వర్ దేర్. ఆర్టికల్ 370 తర్వాత అవన్నీ తీసేసినారు. అదర్వైజ్ కశ్మీర్ వాజ్ స్టేట్ విచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాన్స్టిట్యూషన్, విచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్లాగ్. ఇండియాలో ఉండి వాళ్ళ ఓన్ ఫ్లాగ్ ఉండేది, అది కొంచెం మంచిగా అనిపించేది కాదు. బట్ ఇప్పటికీ కూడా దానికి మద్దతు ఇస్తూ దాన్నే యాక్సెప్ట్ చేసేవాళ్ళు, అది ఉండాలి అని కోరుకునే వాళ్ళు అక్కడ ఇంకా ఉన్నారు. వాళ్ళ అసంతృప్తే కొన్నిటికి ఇలాంటి ఇష్యూస్కి కారణం అనే వార్తలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఉండొచ్చు, కానీ ఈజ్ ద ఇష్యూ సో స్ట్రాంగ్. ఇప్పుడు ఫర్ ద యావరేజ్ కశ్మీరీ యూత్ ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఇవి చాలా ఇంపార్టెంట్. వేరేవన్నీ పట్టించుకోరు వాళ్ళు. ఇవి మనం బాగా ఇప్పుడు ప్రొవైడ్ చేసినప్పుడు, ఎందుకంటే రీసెంట్ ఇనిషియేటివ్స్ రోడ్ అక్కడికి వేయడము, కనెక్టివిటీ పెరిగింది, టూరిస్ట్ వస్తే ఎంప్లాయ్మెంట్ పెరిగింది. తర్వాత ఇంతో చెప్తున్నప్పుడు ఐపీఎల్ క్రికెట్లో కూడా కశ్మీరీ ప్లేయర్స్ ఆడుతున్నారు, కశ్మీరీ సివిల్ సర్వీసెస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇట్ హెస్ ఓపెన్డ్ అప్ లాట్ ఆఫ్ న్యూ విస్టాస్ ఫర్ దెమ్. దీంతో ఏమైందంటే వీళ్ళ ఇష్యూస్ సైడ్ లైన్ అయిపోయినాయి. ఎవరైతే అనుకున్నారో అందుకోసం అప్పుడు ప్రెసిడెంట్ రూల్ పెట్టడము, అక్కడ యూనియన్ టెరిటరీ చేయడము, ఇవన్నీ చేసి ఒక డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ సిస్టమ్ తీసుకొచ్చి, పాలసీస్ తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ కంట్రోల్డ్ ఆల్ దిస్ అనమాట. దాంతో ఈ టెర్రరిస్ట్ని కూడా కొన్ని స్కామ్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నప్పుడు వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయడంలో వాళ్ళ వాయిస్ తగ్గిపోయింది. లాస్ట్ 3-4 yearsలో డిస్టర్బెన్స్ ఏమీ లేదు. ఇట్ వాజ్ వెరీ పీస్ఫుల్ సిచ్యువేషన్. బట్ సడన్గా ఇప్పుడు మళ్ళీ నిన్న ఆయన ఎగ్జాక్ట్లీ సార్, దీని గురించి కాసేపు మీతో మాట్లాడాలి. మీకున్న ఇన్ఫర్మేషన్, మీకు తెలిసిన యాక్చువల్ వాట్ ఎగ్జాక్ట్లీ అక్కడ జరిగింది అనేది మీ మాటల్లో ఒకసారి. ఎందుకు అనంటే ఒక్క వ్యక్తినే 42 సార్లు షాట్ చేశారు, 42 బుల్లెట్లతో కాల్చి చంపారనే వార్త. అందులో ఎంతవరకు నిజం ఉంది అని అంటే కొంతమంది అవునంటారు, కొంతమంది కాదు అని అంటారు. ఇంకొకటి, గాయపడిన వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా కూడా అక్కడ ఎవరు లేరు, రావడానికి సహాయం కోరుకున్న ఎవరు ముందుకు రాలేని పరిస్థితి అని చెప్పి. అసలు పహల్గామ్ టు బైసరన్ ఆ లొకేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అక్కడ ఉండే సిచ్యువేషన్ ఏంటి, ఎందుకు ఈ హెల్ప్ కోసం రావాల్సిన వాళ్ళు కూడా ఆన్ టైం రాలేకపోయారు? పహల్గామ్ అన్న ప్లేస్ టూరిస్ట్ ఇంట్రెస్ట్ ప్లేస్. అది బాగా పహల్గామ్, సోనామార్గ్, గుల్మార్గ్ ఇవన్నీ దగ్గర ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చాలా కశ్మీరే బాగుందంటే ఇంకా దాంట్లో ఇవన్నీ చాలా బాగుంటాయి. మినీ స్విట్జర్లాండ్ అని దాని పేరు కూడా ఉంది, బైసరన్ కూడా. అయితే శ్రీనగర్ నుంచి దగ్గర 90 kilometers అవి, నాట్ వెరీ ఫార్. 2 hours ప్లస్ టైం పడుతుంది అక్కడ చేరడానికి. కానీ బైసరన్ అనే ప్లేస్ అవుతుందో అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఈ గుట్టల ప్రదేశం ఎట్లుంటుందంటే కొన్ని జాగాల ప్లాంటేషన్ సరిగా ఉండదు. అయితే ఎప్పుడంటే అప్పుడు ల్యాండ్ స్లైడ్స్ అవుతుంటాయి ఆ రోడ్ మీద కూడా. కాబట్టి అన్ప్రెడిక్టబుల్ వెదర్ కండిషన్స్ ఉంటాయి. అండ్ సాయిల్ టైప్ ఆఫ్ థింగ్స్ కూడా బాగా లూజ్గా ఉండి అన్ప్రెడిక్టబుల్ చాలా ఉంటుంది. కానీ బైసరన్ అనే ప్లేస్ చూడదగ్గ ప్లేస్ కాబట్టి అయితే ఆ ప్లేస్కి వీళ్ళు అందరూ నడకదారినే పోవచ్చు అనమాట. అక్కడికి వెహికల్స్ వెళ్ళలేరు, నడకదారిని. నార్మల్గా ఇప్పుడు అమర్నాథ్ యాత్ర కూడా అక్కడ స్టార్ట్ అవుతుంది. దాంట్లో మనకు గుర్రాల మీదైనా నడిచైనా పోవచ్చు అనమాట. మిగతాది వెహికల్స్ వెళ్ళవు అటువంటి చోట్లలో.
అయితే అవి కానీ చూడడానికి బాగుంటాయని చాలామంది ఇంట్రెస్ట్ తోటి కొంచెం నడిచి దూరం వెళ్తుంటారు. సో అది కొంచెం ప్రాబ్లం టైప్ ఆఫ్ ఏరియా అయిపోతుంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడు అంత బాగుండేమనుకోము, చాలా బాగుంది, ఫోటోలు దిగి అందరు బాగుంటారు. ఇటువంటి ఇన్సిడెంట్ కాగానే అటువంటి చోట్లలో టూరిస్ట్ని వెళ్ళనించాలా లేదా అని ఒక క్వశ్చన్ వస్తుంది. బికాజ్ ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. చాలామంది మాట్లాడుతున్నారు ఇప్పుడు సెక్యూరిటీ పరంగా కూడా, వేర్ వి సెక్యూర్ ఇనఫ్, అక్కడ విజిటర్స్కి మనం సెక్యూరిటీ ఇవ్వగలుగుతున్నామా అంటే ఎవ్రీ ప్లేస్ ఇన్ కాశ్మీర్ స్టిల్ బికాజ్ ఈ టెర్రరిస్ట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కాబట్టి సెక్యూర్గా ఉంటాయి. 100% చెక్ చేస్తారు, మళ్ళీ చెక్ చేస్తారు. ప్రతి ఒక్కరిని బాగా థరోగా చెక్ చేసినాకనే ఇవన్నీ అంటే రాణిస్తారు. కాబట్టి సెక్యూరిటీ పరంగా ఏమీ ప్రాబ్లం లేకపోవచ్చేమో అని అనిపిస్తుంది, ఎందుకంటే సమ్ చెక్స్ వుడ్ హ్యావ్ బిన్ డన్. బట్ స్టిల్ ల్యాబ్స్ ఎక్కడ వచ్చినాయంటే లైక్ ఐ సెడ్ ఇప్పుడు కొంచెం కాంప్లసెన్సీ వచ్చేస్తుంది. ఎందుకంటే రోజు అదే రొటీన్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఇన్ని రోజుల నుంచి ఏం కాలేదు కదా, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అన్న ఒకటి వస్తుంది. సో అది టూర్స్ కూడా కొన్ని ఆర్గనైజ్ టూర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ గ్రూప్లో దగ్గర అప్పుడు బైసరంలో 400-500 మంది వెళ్ళినట్టు అని చెప్తున్నారు. దాంట్లో ఒక టూర్ ఆపరేటర్ ఉంటారు. అయితే రికగ్నైజ్ వాళ్ళు ఉంటే కొంచెం మనం వదిలేస్తాం అప్పుడప్పుడు. అయితే అక్కడ మీరు షాపింగ్ ఏరియాస్ కూడా ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అయితే దీంట్లో వాళ్ళు ఆర్మీ యూనిఫామ్స్ వేసుకొని వచ్చి ఐడెంటిటీ కార్డ్ పెట్టుకొని వచ్చి అన్నప్పుడు కొంచెము డ్రెస్లో వచ్చినప్పుడు కార్డ్ చూపించినప్పుడు కొంచెము మేబీ లిటిల్ కేర్లెస్నెస్ క్రీప్ ఇన్ కావచ్చేమో అనిపిస్తుంది. దాంతో అయ్యే పరిస్థితి ఉన్నది. కానీ మీరు అడిగిన క్వశ్చన్కి అటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే మనము ఇటువంటి కాలినడకనే వెళ్ళాలి, గుర్రాలతోనే వెళ్ళొచ్చో, ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు మళ్ళీ మనం హెల్ప్ ఇవ్వలేం కాబట్టి అటువంటి చోట్ల అసలు టూరిస్ట్ని వెళ్ళనీయకుండా చేస్తే బాగుండనేమో అనిపిస్తుంది అట్ హైండ్ సైట్ నౌ. బట్ నిన్న మీరు అన్నది హెల్ప్ అక్కడ రీచ్ కావాలంటే ఇదే కారణం. అక్కడ చాలా ప్లేస్ ఉంటాయి వేర్ యూ కెనాట్ రీచ్ బై వెహికల్, కాలినడక నడవాలి, గుర్రాల మీద నడవాలి. అయితే బాగుంటుందని వెళ్ళిపోతారు. దే వర్ నాట్ ఫోర్సీన్, దే షుడ్ హ్యావ్. బట్ దెన్ మీరు అన్నట్టు హెల్ప్ రావడంలో డిలే అయింది, దాంతో ప్రాణాలు పోయినాయి. చాలా అన్ఫార్చునేట్. బట్ వాళ్ళు ఎక్కడి నుంచి ఆ టెర్రరిస్టులు అనేవాళ్ళు ఎలా ఎంటర్ అయ్యారని మీరు అనుకుంటున్నారు సార్? వాస్తవానికి అక్కడ జరిగింది ఆర్మీ డ్రెస్సుల్లో ఐడి కార్డ్స్ పెట్టుకొని ఆ చెక్కింగ్ అంతా కూడా అంత వీక్గా ఉంటుందా? అంత సెన్సిటివ్ ఏరియా అండ్ మోస్ట్ రిమోట్ ఏరియా అని చెప్పుకునే అలాంటి ఏరియాలో. జమ్మూ అంటేనే లోయలు, మరి అడవులు, మౌంటైన్స్, ఈ 3 things ఆర్ దేర్ అండ్ లాట్ ఆఫ్ వాటర్. నేచర్ అట్ ఇట్స్ బెస్ట్ అనమాట. అయితే ఈ బైసార్ అనే ప్లేస్ జాగల కొంచెం ఫ్లాట్ ఏరియా ఉంది, చుట్టూ అడవులు ఉన్నాయని. అయితే ఎప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అయినప్పుడు లోకల్ టెరైన్ నాలెడ్జ్, అక్కడ టెరైన్ ఏ విధంగా ఉంటుందో అక్కడ వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. మనం బయట నుంచి పోయినప్పుడు మనకు తెలియదు ఏమి. ట్రైనింగ్ చాలా అవుతుంది. ఇప్పుడున్న ఫోర్సెస్లో అక్కడ ఆర్మీ ఉంటుంది, జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఉంటుంది, ప్లస్ సిఆర్పిఎఫ్ ఉంటుంది. నార్మల్లీ ఈ బలగాలు కలిసి యూనిట్స్ లాగా ఉంటుంది. అక్కడ చుట్టూ పెట్రోలింగ్ అవుతుంటుంది రెగ్యులర్గా. ఇంకోటి ఏంటంటే ఈ నిఘా వ్యవస్థలు ఏవైతే ఉంటాయో రెగ్యులర్గా అక్కడ ఉన్న దాని మీద కంట్రోల్ చేస్తుంటారు అనమాట. కొత్తగా ఎవరు వచ్చినారు, ఏమైనా పాపులేషన్ పెరిగిందా, ఇటువంటివి ఆర్మీ దుస్తులు ఏమైనా కొన్నారా ఎక్కడైనా, ఇవన్నీ కీప్ వాచింగ్ అనమాట. ఇంటెలిజెన్స్ వస్తుంటుంది. కానీ డెఫినెట్లీ దిస్ బిన్ ఏ ల్యాబ్స్ అండ్ ఇటువంటి ఆపరేషన్ చేయడానికి తొందరగా ఒకటిసారి చేయరు. రెకీ అంటాం, రికగ్నైజెన్స్ అవుతుంటుంది. ముందు చూసి ఎక్కడ వీళ్ళు చేయగలుగుతారో దాన్ని అనుకుంటే, ఇప్పుడు సమయం సందర్భం అనుకుంటాము, టైమింగ్ యాజ్ యూ సెడ్ జస్ట్ నౌ. ఎప్పుడు చేస్తే ఇటువంటి ఉగ్రవాది దాడి చేస్తే దీనికి మ్యాక్సిమం ఇంపాక్ట్ ఉంటుందో ఆ టైంలో చేసినారు. ఇప్పుడు వాళ్ళ యుఎస్ వైస్ ప్రెసిడెంట్ రావడము, అమర్నాథ్ యాత్ర కొంచెం ముందు టైమింగ్లో, అయితే దీనికి మ్యాక్సిమం ఇంపాక్ట్ కోసము ఈ టైం చూస్ చేసి చేసినారు అనమాట. సో దీని ప్లానింగ్ మాత్రం ముందే డెఫినెట్గా అవుతుంటుంది. అయితే ఆ ప్లానింగ్ స్టేజ్లో తెలుసుకునే పని మనది, అంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తెలుసుకొని దానికి. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు ఇది అయింది కదా, దీంతో మనకు మీ అందరం రెస్పాండ్ అవుతున్నాం, రియాక్ట్ అవుతున్నాం. ఎన్నో ఇటువంటివి ఆపిండొచ్చు కూడా మనము. విత్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ వీ వుడ్ హ్యావ్ స్టాప్డ్ సో మెనీ సచ్ ఇన్సిడెంట్స్. అవి అంత హైలైట్ కాగానే ఇట్లా ఇంటర్నల్గా జరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఒక వెల్ ఆర్గనైజ్డ్ నెట్వర్క్ ఉంటుంది, వెల్ ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఉంది. కానీ ఆ సిస్టమ్ కూడా అప్పుడప్పుడు ఫెయిల్ అవుతుంది అండ్ ఇంకా స్ట్రెంథెన్ చేసుకునే అవసరం చాలా ఉంది. అండ్ డెఫినెట్లీ పాకిస్తాన్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ కనపడుతుంది, ఎందుకంటే ముందు నుంచి ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి అది కొత్తది ఏం కాదు. ఇంకోటి అటెన్షన్ కోసం, బేసిక్గా అటెన్షన్. యాజ్ వాజ్ జస్ట్ టెలింగ్ యూ, ఇప్పుడు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంటుంది, వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంది, వాళ్ళు అనుకునేది ఆబ్జెక్టివ్ అంటే వెన్ దే డిడ్ దిస్. ఇప్పుడు టూరిస్ట్ అందరినీ అక్కడ పిలిచేస్తున్నారు, మళ్ళీ మీడియా అంతా మనం అందరం మాట్లాడుకుంటున్నాం దీని గురించి. దట్స్ వాట్ దే వాంటెడ్. సో ఆబ్జెక్టివ్ అచీవ్డ్.
సో దే క్రియేటెడ్ డిస్టర్బెన్స్. యూఎస్ వైస్ ప్రెసిడెంట్ టాకింగ్ అబౌట్ ఇట్. సపోజ్ తను యూఎస్లోనే ఉంటే దీని గురించి మాట్లాడేది కాదేమో. ఇక్కడ వచ్చినందుకు టైమింగ్ అయినప్పుడు ఇంత మేము ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత అంత పీస్ఫుల్ ఉంది అన్నప్పుడు, ఇట్లా చేసి అమర్నాథ్ యాత్ర ప్రిపరేషన్ అవుతున్నప్పుడు అయితే ఇటువంటివన్నీ అయినప్పుడు ఏమవుతుంది, ద హోల్ అడ్మినిస్ట్రేషన్ గెట్స్ ఇన్ టు డిజారే. అంటే ఒక వెరీ అన్సర్టన్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది. చాలా డిస్టర్బెన్స్ కూడా సార్. ఎందుకనంటే అటు బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు మన ప్రైడ్, మన కంట్రీ అని గొప్పలు చెప్పుకునే క్రమంలో అన్ఫార్చునేట్లీగా ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఒక పానిక్నెస్ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఏం జరుగుతుంది అక్కడ అనేది ఒక ఫోకస్ అయితే ఎంత వద్దు అనుకున్నా వెళ్ళే సందర్భం. ఇప్పుడు మనం పాజిటివ్గా మాట్లాడుకునే క్రమంలో కొంచెం నెగిటివ్గా కూడా అసలు ఏం జరిగిందని ఒకసారి తవ్వి చూడాల్సిన అవసరం. అండ్ ఇంతకుముందు మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక మాట అన్నారు సార్, ఇలాంటివి చాలా చాలా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా కంట్రోల్ చేసి ఉన్నాము కానీ బయటికి రాలేదు. అసలు ఎలా ఇన్ఫర్మేషన్ వస్తుంది? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎలా కనిపెడుతుంది ఇక్కడ ఈ దాడి జరగబోతోంది, వీళ్ళు ఇలా మాస్టర్ ప్లాన్ వేస్తూ ఉన్నారు, ఇక్కడ అటాక్ జరిగే అవకాశం ఉంది అనేది ఎట్లా తెలుస్తుంది సార్? ఎలా ఆపగలుగుతుంది ఆ వ్యవస్థ? ఇది సర్వేలెన్స్ ఆపరేషన్ చాలా స్ట్రాంగ్ ఉంటాయండి. ఇప్పుడు చిన్న చిన్న ఊర్లు ఉంటాయి, అక్కడ ఒక 50 houses 100 houses మ్యాక్సిమం టైప్ చిన్న చిన్న ఊర్లు ఉంటాయి. పాపులేషన్ ఎట్లా ఉంటుందో తెలుస్తుంటుంది, కొత్తగా ఎవరినో తెలుస్తుంటుంది. అదే కాక ఇప్పుడు అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చాలా ఇష్టం మొదలైంది. అయితే ఇట్లా అవుతున్నప్పుడు ఒకప్పుడు ఒక 25-30 years కింద అయినప్పుడు కొంచెము పాపులర్ మూవ్మెంట్ కూడా కాశ్మీర్ సెపరేట్ కావాలని ఒక మాట వచ్చేది. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు టూరిస్ట్ అక్కడికి వచ్చి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ వస్తుంటే అది అక్కడ ఉన్న వాళ్ళని కూడా గ్రహించుకుంటారు, ఇవన్నీ అవుతుంటే మాకు డిస్టర్బెన్స్ అవుతుంటుందని ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. అయితే ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఉంటుంది, ఎక్కడెక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, వాళ్ళతో కాంటాక్ట్లు ఉంటారు. అండ్ చాలా ఎంప్లాయ్మెంట్ అయింది ఇప్పుడు అక్కడ, ఆర్మీలోకి పోలీస్లోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలుసు ఈవెంట్ తోటి వాళ్ళకు అక్కడ అంటే ఇన్కమ్ వస్తుంది, దేర్ లైవ్లీహుడ్ ఇస్ మచ్ మోర్ సెక్యూర్. అయితే అట్లా ఇన్ఫర్మేషన్ సీక్ చేసుకుంటారు. అండ్ స్పెషలిస్ట్ కూడా ఉంటారు, ఎందుకంటే ఇన్ని రోజులు నడుస్తుంది కాబట్టి. ఎవరు అనుకుంటారు మన దేశంలో వచ్చి ఇట్లా చేయాలని? కాబట్టి మన నెట్వర్క్ ఏవైతే ఉంటుందో ఇంక్లూడింగ్ రా కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, బాగా డెవలప్ అయి ఉంటుంది. అండ్ టైం టు టైం ఇంటెలిజెన్స్ మీద చేస్తుంటారు. కానీ అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఒక బ్రాడ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంటుంది. ఓకే, ఈ యూఎస్ వైస్ ప్రెసిడెంట్ వస్తున్నాడు, అమర్నాథ్ యాత్ర అవుతుంది, ఇప్పుడు ఏమైనా కావచ్చు అని ఒక బ్రాడ్గా ఇంటిస్తారు. యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ అంటాము. అంటే ఏ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ మీద మనం క్లియర్గా యాక్షన్ తీసుకోవచ్చు, స్పెసిఫిక్గా అనమాట, ఇక్కడ ఏమైనా జరుగుతుంది అటువంటిది. అది దానికి చాలా ఏమంటారు స్కిల్ కావాలి టు అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్. అండ్ టెక్నాలజీ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు శాటిలైట్ ఇమేజరీ అంటాము, మూమెంట్స్ అంటాము, వెపన్స్ ట్రాన్స్పోర్టేషను, ఇవన్నిటి మీద బాగా అంటే ఒక ప్యాటర్న్ చూస్తుండాలన్నమాట. ఈ ప్యాటర్న్ ఇట్స్ వెరీ ఆబ్వియస్. ఇప్పుడు యూఎస్ వైస్ ప్రెసిడెంట్ వస్తున్నాడు, అమర్నాథ్ యాత్ర మొదలవుతుంది, ఒక 3-4 years నుంచి ఏమంతా క్వైట్గా ఉంది, ఐడియల్ సిచ్యువేషన్ అనమాట ఇటువంటిది చేయడానికి. సో వీ షుడ్ హ్యావ్ బిన్ మోర్ కేర్ఫుల్ నౌ అట్ దిస్ టైం. ఇంకా చాలా జాగ్రత్తగా అవసరం ఉండేది. మరి ఇంటెలిజెన్స్లో ఇప్పుడు ఎంక్వైరీస్ అయినప్పుడు తెలుస్తుంది ఏమేమి వీళ్ళకి ఇన్పుట్స్ వచ్చినాయా, అసలు రాలేదా, అంటే అన్నీ రివ్యూ సిస్టమ్స్. మళ్ళీ అయిన తర్వాత రివ్యూ చేసుకొని మనం మాట్లాడుకుంటే వాళ్ళు అడుగుతారు, మరి మీకు తెలియలేదా ఇట్లా అయింది, వీళ్ళు వచ్చినారు, అవన్నీ మళ్ళీ మాట్లాడుకుంటారు. సో బట్ దెన్ సమ్ ఫెయిల్యూర్ సమ్వేర్. నేను అన్నట్టు వెపన్స్, యూనిఫామ్స్, పీపుల్, ట్రైనింగ్ అయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు, అంటే ఒక నిర్దాక్ష్యంగా ఇప్పుడు మనుషులను చంపేయాలంటే ఈజీగా అయ్యే పని కాదు అది. ఇంకా సీ ద కైండ్ ఆఫ్ మెసేజ్ దే ఆర్ గివింగ్. మీరు ఏ కమ్యూనిటీ నుంచి అని అడగడము, పిల్లల్ని పక్క పెట్టడం. లాట్ ఆఫ్ సివిలియన్స్ కొలాప్స్డ్ సార్. అక్కడ ఆర్మీ వాళ్ళను లేదంటే అక్కడ ఉంటున్న స్థానికులను వెళ్ళిన టూరిస్టులను చంపేయడం, అది కూడా మతం అడిగి చంపేయడం అనేది ఫస్ట్ ఎవర్ ఇన్ హిస్టరీ